గాయ్స్ చూస్తున్నారా? మా జామ చెట్టు ఎంత పెరుగుతుందో! పువ్వులు కూడా వస్తున్నాయో! కానీ తెగులొచ్చేస్తుంది గాయ్స్. తెగులుకి ఏం చేయాలో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎన్ని చేసినా సరే అసలు పోవట్లేదు తెగులు. అదేంటో గాని. నిమ్మకాయలు కూడా చూసారా ఎంత వచ్చాయో! నిమ్మ చెట్టు కూడా పెరుగుతుందిలెండి. ఇంకా ఈ వంకాయ చెట్లు ఏంటోనండి అర్థం కావట్లేదు. చూసారా? కాయ చిన్నదే కానీ కలర్ వచ్చేస్తుంది. పక్కనే వేరే కాయ ఉంది. అదేమి అంతగా అంటే కలర్ ఇంకా యెల్లో కలర్ అయితే రాలేదు. బానే ఉంది కానీ సైజులు పెరగట్లేదు గాయ్స్. ఇదిగోండి ఇంకా పిందెలొస్తున్నాయి. చూడాలసల ఈ వంకాయల చెట్లు ఆ పరిస్థితి నాకు అర్థం కావట్లేదసలు. ఇంకిదొచ్చేసి గులాబీ యాక్చువల్లీ హైబ్రిడ్ గులాబీ అనమాట. యెల్లో కలరు. అదిగోండి ఇప్పుడు చూపించాను గదా! ఆ కొమ్మకి కోసాను. అప్పటినుంచి చిగురైతే రాలేదు. అంటే కోసి ఒక 1 వీక్ అవుతుంది. సో, ఇదొచ్చేసి పక్క నుంచి అవన్నీ గూడా అలా పెరిగిపోతున్నాయి గైస్. ఒక్క మొగ్గ గూడా లేదు ఇప్పటికొచ్చి. అసలేమైందో తెలీదు. అసలు తెచ్చి వేసినప్పటి నుంచి ఒకే ఒక పువ్వు కోసాను. ఇప్పటికొచ్చి ఒక మొగ్గ లేదు, ఒక పువ్వు లేదు. ఏంటో తెలీదు. 7 లీవ్స్ వస్తే అది పని చేయదు అంటారు. దీనికైతే 7 లీవ్స్ ఉన్నాయి. ఏం చేస్తే బావుంటదంటారు? కట్ చేస్తే బావుంటదంటారా? చెప్పండి. నేను కట్ చేసేస్తాను. ఇకపోతే ఈ మొలకలనమాట. యాక్చువల్లీ ఆ డబ్బాలోని గత్తమంతా అంటే కూరగాయల గత్తమంతా వేసేసి, మట్టేసి గత్తం కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసి పెట్టాను. అందులో కొద్దిగా మట్టి తీసుకొచ్చి ఇందులో వేశాననమాట. ఈ మొక్కేసాను మొన్నే రీసెంట్‌గా. సో, ఇందులోని చాలా ఇవి స్ప్రౌట్స్ వస్తున్నాయి గైస్. అసలు అవేంటి నాకు అర్థం కాలేదు. స్మెల్ చూస్తే మాత్రం అదిగోండి ఆకు కట్ చేసి ఉంది కదా! అది నేను స్మెల్ చూసాననమాట లైట్‌గా. అది చూస్తే మెలన్ ఉంటది కదా! మెలన్ టైప్‌లో వస్తుంది స్మెల్ మస్క్ మెలన్ లాగా. చూడాలి మరి అవసలు ఎదిగితే ఏమవుతాయి అనేసి. నిన్నొచ్చి మా వీధిలో గ్రౌండ్‌కెళ్ళాం అనమాట. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదండీ! మొత్తం లేడీస్ అందరికీ గేమ్స్ పెడతాము అని చెప్పేసి అన్నారు. సో, అందుకని చెప్పేసి అందరం వెళ్ళాము. మోస్ట్‌లీ ఆడేవాళ్ళందరూ పేర్లిచ్చారు. లేనోళ్ళు లేదు. ఇంక ఈ పొట్టిదాన్ని చూసారా? ఇది మా బ్యాక్ సైడ్ ఇంటికి బ్యాక్ సైడ్‌లో ఉంటది. ఇదొచ్చిందనమాట వాళ్ళ అమ్మతో పాటు. ఫంక్షన్‌కెళ్ళి వచ్చిందంట. పువ్వులు చూడండి ఎంత సింగారంగా దాని పేచులైతే మామూలుగా ఉండవండి బాబోయ్! అసలు బ్యాక్ సైడ్‌లోనే గదా ఇల్లు. మాకైతే బాగా క్లియర్‌గా వినిపిస్తాయి. ఎంతలాగా ఏడుస్తదంటే దేనికన్నా. ఇప్పుడు కూడా ఏదో దేనికో ఏడుస్తుందని చెప్పేసి నిహాల్‌కి అప్పజెప్తే ఎంత వింటుంది చూడండి. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ వీడేది చెప్తే అదే చేస్తుంది పొట్టిది. ఇంకా గేమ్స్ విషయానికొస్తే క్రికెట్టు, కబడ్డీ, త్రో బాల్, నెక్స్ట్ వచ్చి ట్యాగ్ ఆఫ్ వార్ అనమాట. సో, నేనైతే ఓన్లీ త్రో బాల్‌కే ఇచ్చాను. అన్ని గేమ్స్ నేను ఆడలేనని చెప్పేసాననమాట. మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎంతవరకు వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.